హే గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము సడన్గా బెంగళూరు ట్రిప్కి వెళ్తున్నాం. అంటే మాకు కూడా తెలియదు, సడన్గా ఇప్పుడే తెలిసింది. సో ఇప్పుడు లంచ్ చేసి స్టార్ట్ అవ్వాలి. సో సింపుల్గా టీ షర్ట్ అండ్ జీన్స్ వేసుకున్నాం, ఎందుకంటే మనం బెంగళూరు వెళ్ళేది కార్లో వెళ్తున్నాం. కార్లో అంటే కంఫర్ట్ ఉంటుంది, బట్ చాలా దూరం కదా. సో కంఫర్ట్ వేర్ వేసుకుంటాం. మమ్మీ ఈరోజు లంచ్ ప్రిపేర్ చేసేసారు, తినేసాక స్టార్ట్ అవుతాం. పాపం పండు బాధపడతాడేమో అనిపిస్తుంది. మనం వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే చాలా దూరం కదా. సో స్నాక్స్కి మేము అన్నీ మంచిగా హెల్తీగా తినాలని ఫిక్స్ అయ్యాం. సో ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్ని కట్ చేస్తున్నాం. ఈ పపాయ పీల్ తీయడానికి చాలా సేపటి నుంచి కష్టపడ్డా, ఫైనల్లీ తీసేసా. పపాయ కట్ చేసినందుకు ఏదో గోల్డ్ మెడల్ గెలిచినట్టు ఫీల్ అయిపోతున్నా. పోనీలేండి, ఈ చిన్న చిన్న ఆనందాలు ఉండాలి లైఫ్లో కొన్ని. ఇంకా సమ్మర్ కదా, అసలే అంత దూరం జర్నీ చేయాలి, అంతసేపు కూర్చుంటే సరిపోతుందా? బాడీని కూడా హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. సో మజ్జిగ కలుపుతున్నా. చాలాసేపు కష్టపడి పపాయ కట్ చేసేసా అండ్ మజ్జిగ కలిపేసా. ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాం. ఇది ఆఫ్టర్నూన్ కొంచెం రైస్ మిగిలిపోతే తీసుకెళ్తున్నాం. ఏదైనా డాగ్స్ పెట్టేయచ్చు ఇంట్లో ఉండి వేస్ట్ చేయడం కన్నా. మేము స్టార్ట్ అయింది 5:30కి అనుకుంటా, కరెక్ట్ టైం చూడలేదు. అండ్ ఇది కొంచెం మజ్జిగ వేసి రైస్ పెట్టేస్తున్నా. నిజంగా ఇంట్లో కొంచెం రైస్ అయినా వేస్ట్ అవుతుంది కదా, అది వేస్ట్గా పడేయకుండా ఇలా డాగ్స్కి పెట్టేయండి. డాగ్స్కైనా ఏ యానిమల్స్కైనా కడుపు నిండుతుంది కదా. ప్లీజ్ అండి, ఫుడ్ని అసలు వేస్ట్ చేయకండి. అండ్ మనం ఒక్క పూట అన్నం తినకపోతేనే చాలా ఆకలి అనిపిస్తుంది, నీరసం అనిపిస్తుంది. అవి ఎన్ని డేస్ నుంచి ఫుడ్ తినకుండా ఉంటాయో పాపం. మీరు స్పెషల్గా వాటికి వండి పెట్టక్కర్లేదు. అంటే మీరు తినే దాంట్లో మిగిలేది బయట వేస్ట్గా పడేయకుండా వాటికి పెట్టేయండి మీ దగ్గరలో ఉండే వాటికి. ఓకే గాయస్, దాని గురించి వదిలేద్దాం, ఎందుకంటే కొంతమందికి నచ్చదు కదా. ఇంకా జర్నీ గురించి మాట్లాడుకుందాం. కార్ ఉంటే సరిపోదు, అందులో పెట్రోల్ కూడా ఉండాలి కదా. సో పెట్రోల్ బంక్ కోసం మేము హైవే మీద వెతుక్కుంటున్నాం. మా చెల్లిని దగ్గరలో బంక్ ఎక్కడుందో చూడు, పెట్రోల్ కొట్టిద్దామంటే అది చాలా సేపటి నుంచి కష్టపడి వెతికి యూటర్న్ తీసుకోవాలి, కిందకి వెళ్ళాలి, 18 కిలోమీటర్స్ ఏవేవో చెప్తుంది. ఏదైనా మాట్లాడమంటుంది. ఇచ్చాడు, ఒళ్ళు మండిపోతుంది. నాకైతే మా చెల్లి చేసే పనులకు చాలా అంటే చాలా కోపం వస్తుంది. అలాంటి పనులన్నీ చేస్తుంది, ఇరిటేట్ చేస్తుంది నన్ను ఫుల్గా. పెట్రోల్ కొట్టిస్తున్నాం అనకాపల్లి దగ్గరలో. అదే అనకాపల్లి దగ్గరే. ఇప్పుడే అలసిపోయాం. చదువుకో. చదువుదాంలే. గాయ్స్, ఉసిరిపప్పు టైంపాస్ అవుతుందని తింటున్నా, కానీ బాగుంటుంది. అవునా? నీకు కూడా ఇష్టం? డ్రై మ్యాంగోస్ ఇవి ఇంకా బాగుంటాయి, నా ఫేవరెట్. బాయ్. మేఘమాల సాగితే మోహకథలు జ్ఞాపకం, మనసు లేకపోతే మనిషి ఎందుకంట, నీవు లేకపోతే. అన్నవరం వచ్చేసాం గాయస్, త్వరగానే. ఎంతకు వచ్చాం? 5:50కి వచ్చాం అన్నవరం. ప్రసాదం అక్కడ తీసుకోవాలి, ఇప్పుడు మేము తీసుకోవట్లేదు, రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందామని. ఎందుకంటే మళ్ళీ రోడ్ క్రాస్ చేయాలి కదా. పప్పాయ అవన్నీ తినేస్తావా? స్పూన్ మర్చిపోయా. బటర్ మిల్క్. విజయవాడ వచ్చేసాం. 9:22 అయింది టైం. విజయవాడ వచ్చాక కొంచెం బ్రేక్ తీసుకున్నాం, ఎందుకంటే అంతసేపు కూర్చుని అలసిపోయాం.
అండ్ విజయవాడలో మా మామ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఓన్గా తను బిజినెస్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటుంది. సో లస్సీ అండ్ షేక్స్ అని ఒక చిన్న షాప్ పెట్టుకుంది. అక్కడ చాలా టైప్స్ ఆఫ్ డిజర్ట్స్ అండ్ లస్సీస్, మిల్క్ షేక్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఓపెనింగ్ కి ఇన్వైట్ చేసింది, అప్పుడు మాకు కుదరలేదు. ఇప్పుడు ఎలానో బెంగళూరు వెళ్తున్నాం కదా అని ఎలా అయినా విజయవాడలో ఆగుదామని వచ్చాం. మేమైతే ఫస్ట్ మల్బరీ మలాయ్ ఆర్డర్ చేసాం. దీన్ని హైదరాబాద్ లో షాదుద్ మలాయ్ అంటారంట. మన కోసమని బాగా కాజూస్ అవన్నీ ఎక్కువ వేయించి చేపించింది. ఇలాంటి ట్రూ ఫ్రెండ్స్ లైఫ్ లో ఉంటే చాలా బాగుంటుంది కదా. ఒక అమ్మాయి అయ్యుండి పేరెంట్స్ సపోర్ట్ లేకుండా తన ఓన్ గా లోన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ కదా. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. లిటరలీ మౌత్ వాటరింగ్, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే స్వీట్స్ అసలు ఎక్కువగా తినలేను, హాట్ ఎంతైనా తినగలను. కానీ ఆ రోజు మొత్తం నేను మా చెల్లి ఫుల్గా మిల్క్ షేక్స్ అన్నీ తాగేసాం. అంతసేపు జర్నీ చేసి ఇది తిన్నాక ఇంక చాలా రీఫ్రెషింగ్ అనిపించింది నాకు. ఈ చాక్లెట్ మిల్క్ షేక్ తాగాక ఒకటి కొత్తగా ఒక ఐటమ్ కనిపించింది, అది ఆర్డర్ చేసా. అంటే దాని పేరు డెత్ బై చాక్లెట్ అంట. అంటే అంత చాక్లెట్ ఎక్కువ వేస్తారని అర్థం. నాకైతే ఇంకా ఎక్కువ చాక్లెట్ వేశారు, అంటే ఎక్కువ చాకో చిప్స్ వేసేసారు. దానివల్ల తినలేకపోయాను. ఎలా అయినా కష్టపడి నేనే తిన్నా. మా చెల్లికి తినిపిస్తే ఒక్క స్పూన్ తినేసి ఇంకా వద్దు నాకు ఎక్కువైంది అనేసింది. ఏమైందంటే అంత ఫుడ్ తిన్నాం కదా, లాస్ట్కి బిల్ తీసుకోలేదు గాయస్. ఎంత రిక్వెస్ట్ చేసినా అదేంటో. తనే లోన్ తీసుకొని స్టార్ట్ చేసింది. ఇంకా ఫ్రెండ్స్ అని ఫ్రీగా ఇచ్చేస్తుంటే ఇంకేం ప్రాఫిట్స్ వస్తాయి. తన షాప్ వచ్చేసి లలిత జ్యువెలరీ ఆపోజిట్ విజయవాడ. ఎక్కడికి వచ్చావు గుర్తుందా? అప్పుడు మనం ఇక్కడే తిన్నాం, గుర్తులేదా? ఓకే, గుడ్ మార్నింగ్. మార్నింగ్ గుడ్ మార్నింగ్ గాయ్స్. నెల్లూరులో 3 అయింది టైము. నెల్లూరు బంక్లో కాసేపు ఇలా కూర్చున్నాం. ఇంకా అవి తిన్నాక నేను పడుకుని పోయాను. మార్నింగ్ 3కి నెల్లూరు రీచ్ అయ్యాం. ఇంకా మాకు అదే డిన్నర్. అంతా తినేసాను ఫుల్గా. గాయ్స్ కొంచెం కాఫీ తాగేసి వెళ్ళిపోతాం. నెల్లూరు నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాక తిరుపతికి వచ్చేసరికి మార్నింగ్ అయింది. తిరుపతిలో ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడ ఆగాం. ఈ రెస్టారెంట్ తమిళనాడు వాళ్ళదంట. మొత్తం డిఫరెంట్గా ఉంది. వీళ్ళవి ఓల్డ్ మొత్తం ఉన్నాయంట ఫ్రాంచైస్, చాలా కంట్రీస్లో ఉన్నాయి. నేనైతే ఇడ్లీ ఆర్డర్ చేసా, అదే నాకు బ్రేక్ఫాస్ట్లో కంఫర్ట్. ఇడ్లీ అయితే చాలా స్మూత్గా ఉంది, చాలా ఈజీగా తినేసా. అండ్ మా చెల్లి దోశ ఆర్డర్ చేసుకుంది. లాస్ట్లో ఈ హల్వా మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది గాయస్. అంటే ఫుల్గా రియల్ హనీ వేసినట్టుంది. సరే గాయస్ ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే మార్నింగ్ అయితే చాలా వెహికల్స్ వచ్చేస్తాయి, ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. సో త్వరగా వెళ్ళాలి. ఇంకా చిత్తూరు వచ్చేసాం. చిత్తూరులో అయితే మార్నింగే చాలా ఎండగా ఉంది. టెంపరేచర్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకా మా ఫేసులు చూడండి, నైట్ అంతా నిద్ర లేదు. అంటే పడుకున్నా కూడా అదేం నిద్ర అండి బాబు. ఇంకా లాస్ట్కి బెంగళూరు రీచ్ అయ్యాం. ఇంటికి వెళ్ళేసరికి మా లక్కీ పాప చాలా మంచిగా చికెన్ వండి పెట్టింది. ఇది ఉలవచారు చికెన్ అంట. నేను ఫస్ట్ టైం తినడం. నెక్స్ట్ వేరేగా చికెన్ కుక్ చేసింది, అది కూడా తిన్నా, చాలా బాగుంది. అండ్ నిద్రలోనే ఫ్రెష్ అవ్వకుండా కూడా ఇలా తినేసాను. బాయ్ గాయ్స్, డూ సబ్స్క్రైబ్.